హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంకీ టిల్లు ఛానల్. నేను మీ టిల్లు చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చేసే ఇవాళ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మన టిల్లు బాబు ఫ్యాన్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రిలేటివ్స్కి అందరికీ, ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెలకి, ఆడపడుచులు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అన్నమాట. సో అది డెమో చూపించుదామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది బయట జరిగే మోసాలకి మనం మోసపోయి అక్కడ మన జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నాము. సో మనం చూడండి, మనం చూసిన తర్వాత మీరు ఒకసారి నా డెమో చూసిన తర్వాత అప్పుడు మీరు లాస్ట్లో మీకు నచ్చిన కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు కదా ప్రోడక్ట్, అది అన్నమాట. ఇది మీరు డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్. నేను దాన్ని మీకు డెమో చూపిస్తున్నాను ఫస్ట్, తర్వాత మనకు చూపిస్తాను. శానిటరీ ప్యాడ్ ఇది. దీంట్లో సేమ్ 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ ఏందన్నది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇది రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ చూడండి ఎంత పొట్టు కింద వస్తుందో. ఇది వేస్ట్ వుడ్ పల్పేయండి. నా ఫ్యాంట్ మీద కొట్టి చూసాను చూడండి ఎంత పౌడర్ వచ్చిందో. ఇదేంటంటే వేస్ట్ వుడ్ పల్పు. ఇది చెక్క పొట్టు అంటారు. దీన్ని బ్లీచింగ్ చేస్తారు. బ్లీచింగ్ చేసిన ప్రాసెస్లో బ్రౌన్ కలర్లో ఉన్నది తెల్లగా మారుతుంది. సో ఇది మనం యూజ్ చేయడం వల్ల లేడీస్కి డయాక్సిన్ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఈ బ్లీచింగ్ చేయడం వల్ల డయాక్సిన్ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల లేడీస్కి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మన పెద్దవాళ్ళకి క్యాన్సర్లు అనేవి ఎందుకు లేవు అని అంటే, ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళు ప్యాడ్స్ వాడేటోళ్ళు కాదు, క్లాత్లు యూజ్ చేసేటోళ్ళు. ఇప్పుడు మనం ప్యాడ్స్ వాడడం వల్ల లేడీస్కి 90% క్యాన్సర్ రావడానికి కారణం ఇదే అనమాట. వాడడం వల్ల ఏమవుతుంది ప్రాబ్లం అని అంటే, లేడీస్కి 2500 టైమ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతుంది. ఎట్లా అంటే 5 టైమ్స్ అవుతుంది. 5 × 5 కొడితే 2500 టైమ్స్, అంటే 7 ఇయర్స్ లైఫ్ టైం అనమాట. వీళ్ళకి 7 ఇయర్స్ లైఫ్ టైం అనేది వీళ్ళు యూజ్ చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మనం వాడాలి. కానీ మనం ఏది పడితే అది వాడడం వల్ల మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అబార్షన్స్, బ్రెస్ట్ క్యాన్సర్లు, ఫైబ్రాయిడ్స్, ఇండోమెట్రియల్ ప్రాబ్లమ్స్, సర్వికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రావడానికి ప్రాబ్లం ఏంటంటే దీంట్లోని డయాక్సిన్ ఒక కెమికల్ ఉండడం వల్ల మన లేడీస్కి క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నది ఏంటంటే టాప్ షీట్, ఇది రేయాన్ షీట్. ఇది దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ర్యాషెస్ వస్తాయి, దీనివల్ల ఇచ్చింగ్ వస్తుంది. దీంతోపాటు ఏంటంటే అడుగు భాగాన్ని ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ వేసారు చూడండి. కింద ప్లాస్టిక్ అనమాట. ఇది మన వెస్టీజ్లో కూడా ప్రొడక్ట్ ఉంది. ఇక్కడ మన దగ్గర ప్యాకింగ్ ఇలా వస్తుంది. డ్యూ గార్డెన్, ఇక్కడ డ్యూ గార్డెన్ అని ఉంటుంది. వెస్టీజ్ డ్యూ గార్డెన్ అని ఉంటుంది. ఇందులో మనకి 10 ప్యాడ్స్ ఉంటాయి. స్మాల్, లార్జ్ ఉంటాయి. ఇందులో మనకి ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రొడక్ట్ మీద రాసి ఉంటుంది టు బి షోల్డ్ ఓన్లీ వెస్టీజ్ త్రూ మాత్రమే దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే 100% గ్యారంటీ ప్రోడక్ట్. ఇఫ్ యూ నాట్ సాటిస్ఫైడ్ కన్ దిస్ ప్రోడక్ట్, మీకు నచ్చకపోతే దీన్ని మీరు మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. సో మన కంప్లీట్లీ ప్యాకింగ్ దగ్గర, కంప్లీట్లీ ప్యాకింగ్ చూడండి ఇట్లా ఉంటుంది. గాలి కూడా లోపలికి వెళ్తుంది అనమాట, బాగుంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే 10 ప్యాడ్స్, స్మాల్, లార్జ్ కూడా ఉంటాయి. సో ఇందులో నేను స్మాల్ ప్యాడ్ తీసుకుంటున్నా, లార్జ్ తీసుకుంటలేదు. ఇది స్మాల్ అనమాట, ఇది చిన్నది. సో ఇందులో ప్యాకింగ్ ఇట్లా వస్తుంది. సో సేమ్ దీంట్లో కూడా సేమ్ 3 లేయర్స్ ఉంటాయి. చూసారా ప్యాడ్స్ ఉన్నది ఎట్లా ఉన్నదో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పింక్ కలర్లో చిప్ కనిపిస్తుంది కదా. ఈ చిప్ అనేది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకి బ్లడ్ ఎప్పుడైతే పడుతుందో, వేస్ట్ బ్లడ్ పడగానే ఇది మన బ్లడ్లో ఉన్న బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ని కానీ ఇందులో ఉన్న ఆక్సిజన్ అణువులు రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, క్యాన్సర్లు కానీ ఇట్లాంటి ప్రొడక్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనకి వేరే ప్యాడ్స్లో మీకు అలాంటివన్నీ ఏమి ఉండవు. ఇది మీరు యూజ్ చేసిన తర్వాత, మీరు యూజ్ చేసి పడేసిన తర్వాత బ్యాడ్ స్మెల్ అనేది ఏదైతే ఉందో ఆ బ్యాడ్ స్మెల్ కూడా మీకు రాదన్నమాట. ఇది యూజ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలామందికి నేను డెమో ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇంకా ఏముందో మనం చూద్దాం. ఇంకా లోపల ఏమున్నాయో మీకు ఇంకా చూపిస్తాను. దీంట్లో కూడా సేమ్ 3 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు క్లియర్ చూపిస్తాను చూడండి. దీంట్లో సేమ్ 3 లేయర్స్ ఉంటాయి. దాంట్లో ఉన్నట్టే మన దాంట్లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేంటంటే బాటమ్ షీట్ అనమాట. ఇది కంప్లీట్లీ పేపర్. ఇది చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. దాంట్లో ఏం వేసాడు అంటే ప్లాస్టిక్ వేసాడు. దీంట్లోనేమో క్లియర్ పేపర్ అనేది ఉంది, కాటన్ అనేది ఉంది. దీంట్లో ఇంకొకటి మయాని షీట్ వచ్చేసి సూపర్ అబ్జర్వ్ పాలిమర్ షీట్ అంటారు దీన్ని. క్లియర్ చూడండి ఇట్లా మీకు. సూపర్ అబ్జర్వ్ పాలిమర్ షీట్ అంటారు దీన్ని. నీట్ అణువులతో తయారు చేస్తారనమాట దీన్ని. సో ఇది వచ్చేసి టాప్ షీటు. మీరు చూడండి క్లియర్గా, ఇది కూడా సేమ్ కాటన్ అన్నమాట. మీరు చూడండి ఎంత సింపుల్గా సౌండ్ కూడా వస్తుంది మీకు.
ప్యూర్ కాటన్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ నేచర్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇది మీరు రెగ్యులర్గా బయట వాడే ప్రోడక్ట్, ఇది మన వెస్టీజ్ ప్రోడక్ట్. ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. చూడండి, అందులో ఆఫ్ వేస్తున్నా, ఇందులో కూడా ఆఫ్ వేస్తున్నా. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 సెకండ్స్లో చూడండి, ఇందులో వాటర్ లేదు. క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఇందులో అనేది వాటర్ అలాగే ఉంది, చూడండి మీరు, కనిపిస్తుందా వాటర్? సో ఇది పట్టుకొని చూడండి, ఇది లీకేజ్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్లాస్టిక్ వేసాడు. మంది లీకేజ్ కాదనమాట, ఇది నీటి అణువులతో తయారు చేసింది, ఇది లీకేజ్ కాదు. సో ఇందులో వాటర్ మీకు కనిపిస్తుంది కదా, ఇందులో వాటర్ కనిపిస్తుంది, ఇందులో వాటర్ లేదు, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఉన్న వాటర్ని ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. 1 2 3 4 చూసారా, వాటర్ అనేది లేదు. సో ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇందులో మళ్ళీ సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందనంటే మళ్ళీ వాటర్ అయిపోతుంది ఇది. ఎందుకు అనంటే మనం వాష్రూమ్లో పడేసినప్పుడు వాటర్లోని నార్మల్గా 90% సాల్ట్ వాటరే ఉంటుంది. సో ఆ సాల్ట్ వాటర్ తగ్గలగానే ఇది ఏమవుతుంది అంటే వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది అనమాట మొత్తం అంతా కూడా. చూడండి, ఇట్లా వాటర్ అయిపోతుంది. వాటర్ కనిపిస్తుందా మీకు? చూడండి, వాటర్ కనిపిస్తుందా? దీంట్లో చూడండి ఇంకా కాటన్, అలాగే ఇది కాటన్ అని అనుకుంటా కానీ కాటన్ కాదు, ఇది వేస్ట్ వుడ్ పేపర్ అనమాట. సో ఫ్రెండ్స్, రెండింటికి డిఫరెన్స్ చూసారు కదా. ఇదేమో ఫేమస్ ప్రోడక్ట్, ఇదేమో క్వాలిటీ ప్రోడక్ట్. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి, క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడితే మన హెల్త్ బాగుంటుందా, ఫేమస్ ప్రొడక్ట్స్ వాడితే హెల్త్ బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించుకొని ప్రోడక్ట్ అయితే యూజ్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది మీకు మంచిగా అనిపిస్తే ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా మన హెల్త్ కాపాడడం వల్ల అవుతాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇది ఒక గుడ్ ప్రోడక్ట్. దీని గురించి మీకు తెలియాలి పూర్తిగానంటే మీరు కూడా యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో అందరికీ కూడా నచ్చింది నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ చెల్లెలు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది తెలియాలి ఇన్ఫర్మేషన్ అనేది. సో నచ్చితే మీ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.